వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అతను ఎవరో కాదండి, వినయ్ బాబు గారు. అతను ఒక హీరో అండ్ డైరెక్టర్. సో అతనితో మాట్లాడి ఈరోజు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను సార్. మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి కొంచెం మాకు ఫస్ట్ వివరించండి. బాల్యం ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, చాలా పొడుగు ఎపిసోడ్ అవుతుంది. బాల్యం ఏముంది కానీ ఇంకా ఉస్నాబాద్ ప్రాపర్ ఉస్నాబాద్ పుట్టి పెరిగిన తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్గా వచ్చినాం. మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు సార్? అందరూ వ్యవసాయ ఫ్యామిలీ, గౌడ కమ్యూనిటీ. అట్లా వాళ్ళ నుండి వచ్చిన సినిమా ఫీల్డ్కు ఒక ఇంట్రెస్ట్తో వచ్చినాం. అదే ఏ సంవత్సరంలో వచ్చారు, ఏ ఏజ్లో వచ్చారు? అంటే మీకు ఈ ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పటి నుండి నాకు సినిమాలు ఎక్కువ చూడడం వల్ల, అంటే నేను 10th క్లాస్ వచ్చేసరికి విపరీతంగా సినిమాలు చూసిన. ఆ సినిమాలు చూసే టైంలో నాకు దాని మీద బాగా ఇంట్రెస్ట్ పుట్టి నేను కూడా యాక్టర్ అవుదామని ఇన్స్టిట్యూట్లో ఇంటర్మీడియట్ అయినాక ఇన్స్టిట్యూట్లో చేరి అట్లా 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 ప్రయాణం మెల్లమెల్లలాగా వచ్చినాం. సో ఇప్పటివరకు యాక్టర్గా ఎన్ని మూవీస్ తీశారు? మెయిన్ రోల్ మీరు హీరోగా, అలాగే మీరు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు? సార్ రీసెంట్గా నేను ఆహాలో మీ మూవీ అయితే చూసా, సీతారామపురంలో ఒక ప్రేమ జంట. చాలా బాగుంది, వైరల్ కూడా అయింది. కానీ మీ అంత మంచిది మూవీ తీసినాక మళ్ళీ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ అంటే ఎక్కడ తీసుకున్నాను, సినిమాకు అంత తొందర కాదు కదా. అంతకుముందు చేసినవి 3 సినిమాలు చేసిన, 4వ సినిమా అది. రాజీవ్ కనకాల, రిషి వాళ్ళతోని, రిషి, వేణుమాధవ్, హేమ వాళ్ళతో శ్రీమతి బంగారం చేసిన, మంచి ఫ్యామిలీ స్టోరీ అది. తర్వాత కామెడీ సినిమా ఒక సుందరాంగుడని చేశాను, ఒకటి అమ్మాయితో ఒక తెలంగాణ సినిమా చేశాను. సీతారామపురంలో అనేది ఒక లవ్ స్టోరీ తీసిన సినిమా సక్సెస్ అయింది, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే నేను గ్యాప్ తీసుకోవడం కారణం ఏంటంటే, ఒక సినిమా చేయాలంటే కరెక్ట్గా ప్రొడ్యూసర్కు సపోర్ట్, ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్టర్ సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్ కావాలి. నేను సీతారామపురంలో ఇష్టపడి సినిమా తీసిన, ఇంకా మీరు బాగుందన్నారు, చాలా సంతోషం. దాన్ని ఇంకో వేరే రేంజ్లో చేయొచ్చు. అక్కడ ఉన్న పరిధి ప్రకారం సినిమా చేసినా బాగుంది. కానీ ఇప్పుడు నేను ఎందుకు యాప్ తీసుకున్నా అంటే, దానికన్నా మించిన సినిమా చేయాలి, ఇంకో స్టెప్ ఎక్కాలి. ఇది నా తొలి సక్సెస్ అని అనుకుంటా. అందుకోసమని ఒక మంచి మంచి కథ తయారు చేసుకుంది. మంచి కథ అంటే యూనివర్సల్, ఇంకా దాంట్లో తిరుగుండదు. నేను ఎట్లా ఫిక్స్ అయినంటే, ఈసారి సినిమా చేస్తే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీ వెనకాల తిరిగిన, నాకు ఛాన్స్ ఇవ్వండి అని లేకుండా, ఇప్పుడు ఆ సినిమా చేస్తే ఇండస్ట్రీ నా వైపు చూడాలి. నా గోల్ అది. అంత పెద్ద హిట్ ఇవ్వాలి, అంత పెద్ద రేంజ్లో నేను సినిమా సక్సెస్ చేయాలని మంచి కంటెంట్ ఆల్ ఆడియన్స్, చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల దాకా, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా, సినిమా ఎక్కడ తప్పులు లేకుండా అందరికి నచ్చే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉన్నాను. ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్లో ఉన్నాను, త్వరలో స్టార్ట్ చేస్తాను. సార్ కథల విషయంలో మీరు ఎలాంటి పాయింట్ తీసుకుంటారు, అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కథలు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా కథలు అనేటివి జీవితంలో మనం ఏదో క్రియేట్ చేసేది ఉండదు. సమాజంలో జరుగుతున్న సంఘటనలే కథలు. అది నీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు. ప్రతి జీవితంలో ప్రతి మనిషిలో ఒక పాత్ర ఉంటుంది. అట్లా మనం అబ్జర్వేషన్ చేసుకొని ఏది డిఫరెంట్గా ఉన్నది, ఏది కొత్తదనం ఉన్నది, రిపీట్ కాకుండా తీసిన సినిమానే వాడు తీశాడు కదా అనకుండా కొత్తదనంగా మనం పాత్రలను మలుచుకొని తయారు చేసుకోవాలి. అది మన దగ్గర ఉంటుంది. మహాభారతం ఉంటుంది, మహాభారతం 10 రకాలు చూపించచ్చు, అనుకొని కొన్ని పాయింట్లు తీసుకోవచ్చు. అట్లాగే సమాజంలో జనజీవనం నుండి, ఈ ప్రకృతి నుండి చాలా రకాల కథలు వస్తాయి. అది ఫాంటసీ కావచ్చు, ట్రాజడీ కావచ్చు, లేకపోతే ఇంకో చరిత్ర కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు. ఏదైనా కూడా మన అబ్జర్వేషన్ ప్రకారం, మన ఆలోచించే దాని ప్రకారం వస్తుంది. కాకపోతే తీసుకున్న దాన్ని పర్ఫెక్ట్గా కొత్తదనంగా ఉండాలి, డిఫరెంట్గా ఉండే విధంగా ఆలోచించి తీసుకోవాలి. నేను అట్లాగే ఆలోచించి తీసుకుంటాను. సో స్టోరీస్లలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయా? 100% జరుగుతాయి. అంటే మార్పులు చేర్పులు జరగకుండా ఏది ఉండదు. మనిషి జీవితమే మార్పులు చేర్పులు జరుగుతాయి, మరి కథలు ఎందుకు జరగవు? తప్పకుండా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నిట్లో. మనిషి జీవితం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా మార్పులు జరిగినట్టుగా
మన రాసే కథల్లో కూడా మార్పులు చేర్పులు అన్నీ ఉంటాయి. ఏది అవసరమో ఏది అనవసరమో, అనవసరం అయితే డిలీట్ చేయాలి, అవసరం ఉన్నదని తీసుకోవాలి. సో మీరు యాక్టర్స్ని సెలెక్షన్ అప్పుడు ఏ పాయింట్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వీళ్ళు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుందని మీకు ఎలా వాళ్ళని చూడగానే అనిపిస్తుందా, ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్టు మనం రాసుకునేటప్పుడు మనకు ఒక బొమ్మ పడుతుంది, ఈ పాత్రకు ఇతను సరిపోతాడు, ఆప్షన్ పెట్టుకుంటాం, ఇద్దరు ముగ్గురు హీరోలు, ఈ పాత్రకు హీరోయిన్ ఈ అమ్మాయి సరిపోద్ది అని ఆ పాత్రలకు అనుగుణంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు వీళ్ళు అనేది కాదు. ఆ పాత్రకు సూటబుల్ కాకుండా ఫిట్ కాకుండా ఏ యాక్టర్ తీసుకోం. ఉదాహరణకు 6 అడుగుల ఆజానుబాహుడు ఉండండి హీరో, పొట్టను తీసుకుంటే కుదురుతుందా? అందమైన అమ్మాయి ఉంది హీరోయిన్, అందమైన అమ్మాయినే తీసుకోవాలి. కురూపి ఉంది, కురూపినే తీసుకోవాలి. అట్లా పాత్రకు అనుకూలంగా మనం సెలక్షన్ చేసుకోవాలి, క్యారెక్టర్లకు అనుకూలంగా మనం నటినట్లే ఎంపిక చేసుకోవాలి. సార్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇటు సీరియల్స్లో అయినా మూవీస్లో అయినా కన్నడ హీరోయిన్స్కి, వేరే భాషల్లో ఉన్న హీరోయిన్స్కి డిమాండ్ ఎక్కువ. తెలుగు వాళ్ళని అసలు ఎక్కడ కనబడట్లేరు, ఎందుకంటారు? ఎవరు చెప్పారు మీకు ఈ మాట? చూస్తున్నాం కదా సార్, ప్రతి సీరియల్లో విలన్ నుండి హీరోయిన్ వరకు కన్నడ పీపులే కనిపిస్తున్నారు. ఇది ప్రతి ఒక్క తెలుగు అమ్మాయి క్వశ్చన్. తెలుగు వాళ్ళు తెలుగు అని చెప్పుకోరు, ముందు అది చూసుకోను. అంతేనా? తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏమైందంటే పొరుగింటి పుల్ల కూర అనే ఒక సామెత ఉంటుంది. పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ అంటారు కదా. అయితే ఇక్కడ ఒక ఫ్యాషన్ ఏమైందంటే తెలుగు వాళ్ళు అంటే ఏదో చిన్న చూపు చూస్తున్నారు, తెలుగు వాళ్ళు అంటే మాకు అవకాశాలు రాదు అని. తెలుగు వచ్చిన అమ్మాయిలు కూడా మేము కన్నడ అమ్మాయిని, నేను బాంబే నుంచి వచ్చిన, నేను నార్త్ నుంచి వచ్చిన, నేను సౌత్ నుండి ఇట్లా చెప్పుకుంటారు. కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇంకొక నువ్వు చెప్పిన దానికి ఒక మంచి అనుమానాన్ని నేను క్లియర్ చేస్తా. తెలుగు అమ్మాయిలు ఇక్కడ రాకపోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు ఏదో జరుగుద్ది, ఏదో ఇబ్బంది అవుతుంది సినిమాలో, ఏదో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పోతే ఏదో జరుగుద్ది, మాకు బ్యాడ్ వస్తుందేమో, చిన్న చూపు చూస్తారేమో, వేరే రకంగా క్రియేట్ చేస్తారేమో మా క్యారెక్టర్ కానీ ఒక అపోహ వల్ల మన వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు అమ్మాయిలు. కానీ అట్లాంటిది ఏమి ఉండదు కళారంగంలో. వాళ్ళు వస్తే రెడ్ కార్పొరేట్ వేసి ఆహ్వానిస్తాం. మనం టాలెంట్ ఉండాలి, అందం ఉండాలి, వాళ్ళు చేద్దామని ఉత్సాహం ఉండాలి. అంతేగాని ఏదని కూడా అన్ని రంగాలలో ఉన్నట్టుగా ఇది కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకొని రావాలి. తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇలా తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు చాలా మంది. వాళ్ళు కాకపోతే బయట పెడతారు కానీ చాలా మంది నువ్వు ఏళ్ళవి లెక్క పెట్టి చెప్తాయి కదా, చెప్తే పెద్ద లిస్ట్ అవుతుంది. కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు రాదని కాదు. కాకపోతే ఈ అపోహను వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కకు పెట్టి వస్తే ఇక్కడ అన్ని మర్యాదలు ఉంటాయి. వాళ్ళు అనుకున్నంత ఏముండదు ఇక్కడ, అన్ని బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు కూడా కొన్ని ఉన్నాయి అని అంటారు. అంటే నిజంగా కాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్స్ అనేటివి ఉన్నాయా? ఇప్పుడు రీసెంట్గా జరిగిన జానీ మాస్టర్ ఇష్యూ చూడండి, అంటే ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియా అంతా. ఇది నిజం కాదంటారా? ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు వీళ్ళు. అదేనా? కాస్టింగ్ కావచ్చు లేదు, పాడు లేదు నాకు తెలిసి. ఒక సినిమా ఫీల్డ్ మీద అన్ని రుద్దుతున్నారు, ఏది మంచి వచ్చినా చెడు వచ్చినా రుద్దుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? దానికి నిజమైన అర్థం చెప్పాలి నాకు, నిజమైన అర్థం చెప్పు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పేరు. మీకు తెలిసి ఉంటుంది కదా సార్, ఒక అమ్మాయిగా నేను చెప్పలేను, ఇంగ్లీష్ రాదు, ఒక అమ్మాయిగా నేను చెప్పలేను సార్. కాస్టింగ్ కౌచ్ బూతు కాదు కదా, కాస్టింగ్ కౌచ్, దానికి సరి అయిన అర్థం చెప్పు నాకు. మీరే చెప్పాలి సార్ మాకు అర్థం. సరి అయిన అర్థం చెప్పు నాకు. కమిట్మెంట్ అంటే ఏంటి? నేను చెప్పలేను సార్, మీరే చెప్పాలి. కమిట్మెంట్ బూత్ కాదమ్మా అది. కమిట్మెంట్ అంటే దాని అర్థం నాకు చెప్పాలి కదా. నువ్వు అడిగిన వచ్చాను, నేను సమాధానం చెప్తే నేను సమర్థించుకున్నాను. అయితే దాని అర్థం ఏందో నువ్వు చెప్పు నాకు, నేను చెప్తాను సమాధానం. సరే సార్, అది వదిలేసాను. జానీ మాస్టర్ వదిలేస్తాం. జానీ మాస్టర్ కావచ్చు, ఎవరే కావచ్చు, నేను చెప్తాను ప్రతి రంగంలోనూ మంచి చెడు ఉంటుంది. సినిమా రంగం అనేది ఒక గ్లామర్ గుండి తొందరగా మీడియాలోకి వెళ్ళిపోయి వైరల్ చేసేసి దీన్ని చెడు చేస్తున్నారు. కానీ సినిమా ఫీల్డ్ అంత మంచిది ఏది లేదు. అదర్వైజ్ నువ్వు ఏ రంగంలో తీసుకో, ఈ చెడు మంచిగా ఉంటుంది. అది అండర్స్టాండింగ్, నీకు నాకు ఇష్టమైనప్పుడు అండర్స్టాండింగ్. దాన్ని ఏదో తేడాలు వచ్చినప్పుడు నువ్వు నా మీద అబాండమేతో నేను నీ మీద అబాండం వేసి రచ్చరచ్చయి కాస్టింగ్ కౌచ్ అవుతాను. గాంధీ మాస్టర్ అనేది మనం అనవసరం, వాళ్ళు ఏం జరిగిందో అది ఎందుకు బయటకు వచ్చిందో ఏంటో, ప్రతి దాంట్లో కూడా ఇద్దరి తప్పులు ఉంటాయి. ఎవడు కూడా బలవంతంగా తీసుకుపోయి చేతి రేపు అంటారు, దాన్ని రేపు చేస్తే ఊరుకుంటుందా? చట్టాలు చంపి పడేస్తారు. అన్ని చట్టాలు ఉన్నాయి, భయం ఉన్నది. ఇదేంటంటే అపార్థాలకు వెళ్ళి ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు వెళ్ళి అనవసరంగా వాళ్ళ ఇమేజ్ని వాళ్ళు తగ్గించుకొని బయట పెడుతున్నారు మీడియా ద్వారా. కాస్టింగ్ కౌచ్ అనేది లేదు, ఏది లేదు. ఏదైనా ఒక అండర్స్టాండింగ్, మంచికి మంచి ఉంటుంది, చెడుకి చెడు ఉంటుంది. ఎప్పుడు
మన బిహేవ్ని బట్టి ఉంటుంది. మన ఎదుటోళ్ళు నీతో ఎట్లా మాట్లాడుతాను నువ్వు అట్లా మర్యాద మాట్లాడు. నీకు నాకు అండర్స్టాండింగ్ కుదిరిందా నీ మర్యాద నా మర్యాద ఉంటుంది. అండర్స్టాండింగ్ కుదిరిపోతే నువ్వెవరు నేనెవరు, ఇది కూడా ఒకరికొకరు బలవంతం ఉండదు కదా. కమిట్మెంట్ అర్థం చాలా చండాలంగా చూపిస్తున్నారు. కమిట్మెంట్ అంటే వర్క్ మీద కమిట్మెంట్ ఉండాలి, చేసే పని మీద కమిట్మెంట్ ఉండాలి, నువ్వు చేసే ప్రొఫెషన్ మీద కమిట్మెంట్ ఉండాలి. అది కమిట్మెంట్ అంటే మనం ఒక దానికి కమిట్ అయినట్టు లెక్క కదా. కమిట్మెంట్ అంటే ఏదో ఇక్కడ సెక్సువల్ కమిట్మెంట్ లేకపోతే ఇది అక్రమ సంబంధం కమిట్మెంట్ ఎందుకు అవసరం. ఇప్పుడు లక్షలు ఇప్పుడు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇవాళ విదేశాలలో బోల్డ్ మంది ఎంజాయ్ చేసేస్తున్నారు. లక్షల కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయాలి ఒక అమ్మాయి కోసం? లక్షల కోట్లు పెట్టి సినిమా తీస్తేనే అమ్మాయితో ఎంజాయా? ఇది వ్యాపార రీత్యాగా ఆలోచించేవాడు ఎవడు చెప్పడు. ఇది నువ్వు అన్నట్టుగా సినిమాను అడ్డు పెట్టుకుని కొంతమంది కొన్ని రకాల అవకాశం ఇస్తాము అది ఇస్తామని వాళ్ళు ఏదో అమ్మాయిలకు ఆశ చెప్పి వాళ్ళు కూడా వీళ్ళ ప్రబోధాలకు వాళ్ళ తెలియదక్కువడానికి లొంగిపోయి చేసి నిజంగా జెన్యున్గా సినిమాలు చేసి జెన్యున్గా చేసే వాళ్ళని బదనాం చేయడం. ఇప్పుడు ఒక అమ్మాయి చిన్నపిల్ల కాదు కదా, ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఒక 20 years 19 years 21 years నువ్వు మెచ్యూర్ అయితే ఉంటుంది మైండ్. అది మంచి ఏదో చెడేదో తెలుసుకోవాలి కదా. వాడు అవకాశం ఇస్తా నాగర పడుకుంటావు తప్ప. ఇప్పుడు నీకు ఇట్లా చెప్తే అర్థం అవుతుంది అంటున్నా, వేరే అనుకో తప్పు కదా. నీకు లేదా జ్ఞానం? సినిమా చేసేవాడు జెన్యున్గా సినిమా వేసేవాడు నాలాంటి సినిమాను ప్రేమించేవాడు ఆ క్యారెక్టర్కి అమ్మాయికి సూటబుల్ అయితే క్యారెక్టర్ ఇస్తారు, లేకపోతే వేరే చేసుకుంటారు. సినిమా చేసేవాడు జెన్యున్గా చేసేవాడు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి. మరి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్సే మాట్లాడుతున్నారు కదా సార్, అవకాశాల కోసమే మమ్మల్ని లోబర్చుకుంటున్నారు అని. అది వాళ్ళని అడగాలి మరి మీరు, వాళ్ళ మూర్ఖత్వం అంట. ఇప్పుడు నేను సీతారామపురంలో సినిమా చేసిన అమ్మాయి ఎంత ముద్దుకుంది సినిమా చూసినాగా, ఎంత బాగా యాక్ట్ చేసింది. ఒకసారి అమ్మాయిని మీరు ఫోన్ చేశాడు కానీ ఎంత ఉంటుందో కనీసం ఒక్కసారి కూడా చిన్న మిస్బిహేవ్ లేదే మేము చేసిన కొత్తమైన పెట్టినాగా. మీరే అన్నారు కదా అండర్స్టాండింగ్ ఉన్న రోజులు బయటికి రావు, అండర్స్టాండింగ్ పోతే వస్తాయని. నేను ఏమన్నాను, ఇది ఈ సినిమా రంగమే కాదు బయట ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి. వ్యాపార రంగం కావచ్చు, స్టూడెంట్లు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. సో మీ మూవీస్ ప్రభావమే సమాజం పైన పడుతుంది కదా సార్, మిమ్మల్ని చూసే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు కదా ఏదైనా. ఎవరన్నారు మూవీస్ ప్రభావం పడుతుంది అంటే సినిమాలో మంచి చెడు ఉంటుంది. వీళ్ళని క్రూరంగా ఉంటాడు, వీళ్ళను అందరు పసా పొడుస్తాడు, వాడు మర్డర్లు చేస్తారు, మానవంగా చేస్తారు. అందరు చేస్తారా మరి? బయట చేస్తూ ఊరుకుంటారా? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సినిమాలో మంచి చెడు ఉంటుంది. నువ్వు బుద్ధిమంతుడి జ్ఞానం అయితే మంచిని సినిమా అనేది నువ్వు మంచిని ఇంప్రెషన్ తీసుకొని నువ్వు దాన్ని ఆదర్శంగా తీసుకో, చెడుని వదిలిపెట్టు. విలన్ అనేది చెడు, హీరో అనేది మంచి, ఈ రెండు ఉంటాయి. కానీ సినిమాను చూసి చెడిపోతాడు ఎవరు లేరమ్మా. సినిమాను చూసే చెడిపోతున్నారంటే మరి సినిమాలో మద్యపానం ఆరోగ్యానికి హానికరము, మరి సిగరెట్ తాగడం అది అంటారు. మరి ఎందుకు తాగుతున్నారు? అట్లా స్టార్టింగ్ లో వేసి మళ్ళీ మీ హీరోనే కదా సార్ మద్యపానం తాగుతుంటాడు, స్మోక్ చేస్తుంటాడు మూవీస్ లో. అవును కరెక్ట్ కదా. గవర్నమెంటే దాని మీద ఆరోగ్యానికి హానికరము, స్మోకింగ్ చేయడం తప్పు అని వచ్చి పోతారు. మరి అది వాళ్ళే బ్యాన్ చేస్తే ఏం భయ? మరి ఇది ఎందుకు పెట్టాలి? మరి ఇప్పుడు ఇదంతా ప్రచారం చేయడం కన్నా అంటే అన్ని గవర్నమెంట్ చేయాలంటే చెప్పేది అండి. అవగావాల బువ్వ కావాలంటే ఇక్కడ నడదామా, అవగావాల బువ్వ కావాలన్నట్టుండదు. నువ్వు స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరం, ఆ మద్యపానం తాగడం ఆరోగ్యానికి హానికరం గవర్నమెంట్ పెడుతుంది. నువ్వు ఇది మంచిది కాదని చెప్పడానికన్నా ఆ మంచిది కాదని చెడు నువ్వు మొత్తం బ్యాన్ చేస్తుంది. అందరు ఊరుకుంటారు కదా, అవునే కదా, ఉంటారు కదా. అది లేకపోతే ఇప్పుడు ముట్టుకోడు కదా. మరి నువ్వు మీరే తాగమని ప్రోత్సహిస్తారు, మీరే మళ్ళీ ఇది స్మోకింగ్ ఈజ్ ఇంజూరీ టు హెల్త్, మద్యపానం తాగరు అంటారు. అంటే మీకు ఏంటంటే మాకు డబ్బులు కావాలి, మీరు చెడిపోండి, మేము ఇట్లా చెప్తాము. అంటే నేను చెప్పేదానికి నీతి సూక్తులు చెప్తూనే ఉంటాం, మీరు చెడిపోమని చెప్తారు. తప్పట్ల కాదు. నిజంగా సినిమాను చూసి ఎవడు చెడిపోడు. నేను చెప్తాను, ఇప్పుడు చెప్తే విను. సినిమా అనేది జస్ట్ వినోద ఎంటర్టైన్మెంట్. ఒక ప్రేక్షకుడు సినిమాకి ఎందుకు వెళ్తాడు? నీకు మనసు బాగలేను, నీకు బోర్ కొట్టినప్పుడు ఒక గంట సేపు సినిమా చూసేద్దాం, 2 గంటలు రిలాక్స్ అయ్యేద్దామని పిల్లలతోనో లేకుంటే ఫ్రెండ్తోనో వెళ్తాం. వెళ్ళి ఆ 2 గంటల సేపు ఎంజాయ్ చేస్తావు. దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆ సినిమా ప్రభావం నీ మీద ఉండదు. కరెక్ట్గా ఉండడానికి బయటికి వచ్చినాక 15 నిమిషాల తర్వాత సినిమాని మర్చిపోతారు. తెలుసా మీకు? అక్కడ ఉన్నంత వరకే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అక్కడ ఉన్నంత వరకే ఏముందిరా హీరోయిన్, ఏముందిరా హీరో, ఏం కొట్టారా, అరే మనం కూడా అట్లా ఉండాలంటారు. కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఆ ప్రభావం పోతుంది. నీ జర్నీలకు నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలతో చూసే సినిమాలు అని అన్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు పిల్లలతో చూసే సినిమాలు లాగా ఉంటున్నాయి, కనీసం పేరెంట్స్తో చూసే మూవీస్ అయినా ఉన్నాయి అని మీకు అనిపిస్తుందా? ఇది చెప్పినా నేను ఒప్పుకుంటా. ఇది
కొంతవరకు లేవు. ఇప్పుడు సినిమాలు అట్లా అయిపోయినాయి. సినిమా అంటే వినోదంతో చేయాలని నా కోరిక. నేను చేసే సినిమాలు ఇప్పుడు సీతారామపురం చూసి ఎక్కడన్నా చిన్న వల్గాట్ ఉందా? లేదు. అందరూ ఫ్యామిలీతో సహా చివరి దాకా చూడొచ్చు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్గా చూసినారు, బాగుంది, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనుకున్నాం. అటువంటి సినిమాలు తీయాలని మీరు అడగాలి, తప్పులేదు. మర్డర్లు, మానభంగాలు, ఇది ఇక్కడ ఇప్పుడు కల్చరు, తాగుడు, పబ్బులు, ఇవి కాకుండా వినోదపరిచే సినిమాలు చాలా ఉన్నాయి. ఫ్యూచర్ లో వస్తాయి అంటారు అట్లాంటి మూవీస్? అసలు 100% అవే వస్తాయి ఇప్పటి నుండి. అసలు ఒక ఓల్డ్ ఏజ్ హీరోస్ కూడా ఒక యంగ్ పిల్లల్ని పెట్టుకొని ఒక మనవరాలు ఏజ్ ఉన్న వాళ్ళతోటి ఆడి పాడి ఎక్కడెక్కడో చేతులు వేసి పోస్టర్స్ కూడా మేము రీసెంట్గా చూసాము. అవి చూసి మీరు ఎలా అంటారు ఫ్యూచర్లో మంచి మూవీస్ వస్తాయని? నేను చెప్తా, ఇది మీరు ఒక్కసారి ఎక్కడైనా పెద్ద ప్రొడ్యూసర్ను పెద్ద డైరెక్టర్ను కలిసినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలి. ఇది తప్పది. పాత నీరు పోయి కొత్త నీరు రావడమే కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద హీరో పేర్లు పెట్టద్దు మనం. 60 ఏళ్ళు ఉన్నాడు, 70 ఏళ్ళు, ఇంకెందుకంటే ఆయన హీరో. యంగ్ పోరగాళ్ళు 25 నుంచి 35, 40 ఏళ్ళ లోపు పోరగాళ్ళు చెంగ జింకలాగా ఎగిరి చేసే యాక్టింగ్ చేసే పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఈ ప్రొడ్యూసర్లు. వాళ్ళని పెట్టొచ్చు కదా. మంచి 60 ఏళ్ళు, 20, 70 ఏళ్ళు పక్క పొట్టి 16, 18 ఏళ్ళు అమ్మాయిని ఎందుకు పెట్టాలి? మీరు అనేది కూడా నేను సమర్థిస్తాను, మీకు సపోర్ట్ చేస్తా. అది చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. ఒకటే కేవలం బిజినెస్ క్రియేట్ చేసుకుని అదే హీరోను, అదే కథ, అదే రిపీట్ చేసిన తప్పు. ఇది మారాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త యంగ్ హీరోలకు అవకాశం ఇవ్వాలి, యంగ్ హీరోయిన్లకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు 10 సంవత్సరాలు వాళ్ళు ఆడని తర్వాత ఇంకోటి వస్తారు. అట్లా కావాలి. కానీ మీరు అన్నది మాత్రం 100% కరెక్ట్. ఇది ప్రొడ్యూసర్స్ మారాలి. ఆ పాత హీరోలు అదే ఫేసులు, ఆ ఫేసులకు మాస్కులు వేసుకొని లేకపోతే ఏదో చేసుకొని వాళ్ళు చేసుకొని మీరు అన్నట్టుగా అక్కడ బొడ్లో ఏలు పెట్టండి. ఇక్కడ నేను కూడా చూసిన ఈ మధ్యలో, నేను కూడా చూసిన చాలా వరకు కూడా కామెంట్ పెట్టింది. ఇటువంటి కాకుండా కొంచెం ఆలోచించాలి ప్రొడ్యూసర్స్. మంచి కథలు ఉన్నాయి, కసి మీద ఉన్న పిల్లలు ఉన్నారు. అలాంటి విడిచిపెట్టి అదే తీసిన కథని తీస్తాను, తీసిన కథను రిపీట్ చేస్తున్నారు, దాన్ని రుద్దుతున్నారు. ఏంటంటే వాళ్ళకు బిజినెస్ అంటారు. వాళ్ళ మైండ్ సెట్ అదే, వాళ్ళు మారరు, మనం చెప్పిన వినరు. ఇప్పుడు నా దగ్గర 10 కథలు ఉన్నాయి, నేను కసితో రాసుకున్నా. 10 కథల తర్వాత నా దగ్గర కథలు ఉన్నాయమ్మా, ఏ డైరెక్టర్ అయినా అంతే. ఈ 10 కథలే నేను కసితో తీస్తా, తర్వాత మళ్ళీ వేరే ఇప్పుడు ఇది. అటువంటి డైరెక్టర్లను పక్క పెట్టి ఆల్రెడీ సంపాదించుకున్నారు కదా, సక్సెస్ అయ్యి ఆర్డర్లు సంపాదించుకున్నారు కదా, హీరోలు సంపాదించుకున్నారు కదా. కొత్తలకి అవకాశం జనాలు చూడాలంటున్నారా? వీళ్ళ మీద పబ్లిసిటీ చేసినట్టు వాళ్ళని కూడా కొత్తలను పబ్లిసిటీ చేయి, వెళ్ళిపోతుంది. ఇది మాట కరెక్ట్. ఇది మీరు అడగాలి. అది చాలా తప్పు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. 100 కోట్లు పెడుతున్నారు. 100 కోట్లు అవసరం లేదు సినిమాకు. మహా అయితే 10 కోట్లు పెడితే బ్రహ్మాండమైన సినిమా తీయచ్చు, 5 కోట్లు పెట్టి సినిమా తీయచ్చు, 4 కోట్లు పెట్టి సినిమా తీయచ్చు. నేను తీస్తా, ఓ 4 కోట్లు నేను తీసి చూపుతా విలేజ్ బ్యాక్టర్ బ్రహ్మాండమైన సినిమా. అది ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ అట్లా అయింది. మరి హీరోస్ ఎందుకు ఆలోచిస్తారు? మా ఏజ్ ఏదైనా జాబ్కి రిటైర్మెంట్ ఏజ్ అనేది వస్తుంది, మా ఏజ్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చింది, ఇంకా ఇలాంటి ఐటమ్ సాంగ్స్లో యాక్ట్ చేయాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? హీరోలు ఆలోచించడు కదా, వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఏమి, డైరెక్టర్ల మైండ్ సెట్ మారాలి ఫస్ట్, ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ మారాలి, హీరోలది కాదు. హీరోలకు వారే నువ్వు 60 ఏళ్ళు ఉన్నవరా నీకు 60 ఏళ్ళ క్యారెక్టర్ ఇస్తా అంటే వాడు సెట్ అవుతాడు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, మొన్న కల్కి సినిమాలో చేశారు. ఆయన హైట్కు పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్ కరెక్ట్. అట్లా ఈ హీరోలకు కూడా అటువంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు. నువ్వు ఇంకా ఇంక హీరో 16 ఏళ్ళ బట్టి వాడతాడు సోకే చేద్దామని. అది డైరెక్టర్ల మైండ్ సెట్ మారాలి, ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ మారాలి. రిపీట్ కాకుండా కొత్త నీరు ప్రవహించినట్టు కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. కొత్త కథలు వస్తాయి, కొత్త థాట్స్ వస్తాయి. ఇప్పుడు పాత వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు తీసి సెట్ అయిపోతారు కదా, అదే థాట్స్ వస్తాయి మళ్ళీ. దాన్ని రిపీట్ చేస్తారు, దాన్ని రుద్దేస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కసి మీద ఉన్నాం. నేను ఇప్పుడు ఒక సినిమా నేను పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాను సీతారామపురంలో. థ్యాంక్ యూ నువ్వు చెప్పినందుకు. కానీ నేను నాకు ఎట్టినది కసి, నేను పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి, ఇండస్ట్రీ వైపు చూడాలన్నాను మొదట్లో. అట్లాంటి కసి ఉన్న వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎదుగుతారు, ముందుకెళ్తారు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు పాతలని తీసిన సినిమాని తీసి రుద్ది ఏదో 100 కోట్లు పెట్టేసి చేస్తున్నారు, తప్పు. అది నేను ఖండిస్తున్నా. మీరు ఒక డైరెక్టర్గా మీరు ఎందుకు కొత్త తరంని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు? అంటే మీకు ఎందుకు ఓల్డ్ ఏజ్ వాళ్ళది వద్దనుకున్నారు? నేను ఓల్డ్ ఏజ్ వాళ్ళని వద్దని అల్లే. యాక్టర్ ఇస్ ద యాక్టర్. ఆ క్యారెక్టర్ కి ఆ ఏజ్ కు సరిపోయే యాక్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నా కదా ముసలి హీరో ఎక్కడెక్కడ చేతులు పెట్టిండని, అట్లా యంగ్ హీరోని ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏమని రాసుకుంటాం మనం? 30 సంవత్సరాల లోపు యువకుడు, లేకుంటే 25 సంవత్సరాల లోపు యువకుడు, హీరోయిన్ 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలని మనం క్యారెక్టర్ రాసుకుంటాం. ఆ ఏజ్ ని అటెంటోని పెడితే ఆ ఫిట్నెస్, ఆ గ్లామర్ అవన్నీ ఉంటాయి. ఒరిజినల్ గ్లామర్ ఉంటుంది, ఈ మేకప్ అవసరం లేదు.
నేను అట్లాంటి ఎంకరేజ్ చేస్తాను. నా సినిమాలో ఏ క్యారెక్టర్ పాత్రలు రాసుకుంటాం కదమ్మా, మన క్యారెక్టర్ రాసుకున్నప్పుడే పలాని కవిత 18-20 సంవత్సరాలు, పలాని హీరో అర్జున్ 25 నుంచి 30 సంవత్సరాలు అని మన ఏజ్తో సహా రాసుకుంటాం ఈ క్యారెక్టర్. అటువంటి అట్లా ఎంకరేజ్ చేయాలి. నేనైతే అట్నే చేస్తా. నాకు అవకాశం వచ్చిందని నేను పెద్ద 100 కోట్లు పెట్టి నువ్వు ఈయన హీరో పెట్టమన్నా నేను పెట్టా. నా క్యారెక్టర్కు సరిపోయే ఏజ్కు తగ్గ క్యారెక్టర్ అన్నీ పెడతాను నేను. అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లు వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ రకంగా ఆలోచిస్తే కొత్త సినిమాలు వస్తాయి, కొత్తగా ఉంటాయి, అందరు చూస్తారు సినిమా. ఇప్పుడు ప్రేక్షకుల మనస్తత్వాలు కూడా మారిపోయినాయి. అప్పటిలాగా సినిమా అనేది లేదు, ఏది ఎంకరేజ్ చేయట్లేదు. మంచిగా ఉన్న సినిమా అయితే చిన్నదైనా పెద్దదైనా ఎంకరేజ్ చేస్తున్నారు. రామాయణం లాంటివి వదిలేసి యానిమల్ లాంటి సినిమాలకి పబ్లిక్ ఇష్టపడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే జనరేషన్ ఎట్లుందంటే అలవాటు. ఇప్పుడు ఇంట్లో బిర్యానీ చేస్తే నచ్చదు నీకు, బయట బిర్యానీకి అలవాటు పడుతున్నారు. మనం ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా. ఇప్పుడు రామాయణం అనేది అందరికి తెలిసిన చరిత్ర. ఎప్పుడో ఒకసారి అయితే రామాయణం చూస్తారు, ఎప్పుడు చూడరు కదా. వాళ్ళకు కూడా ఒక కొత్తగా డిఫరెంట్గా ఆలోచిస్తారు డైరెక్టర్. అంటే ఇట్లుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు యానిమల్ అన్నారు, యానిమల్లో ఒక తండ్రి ఎలా ఉంటాడు, కొడుకు ఎలా ఉంటాడు, వాళ్ళు ఇట్లా ఇప్పుడున్న జనరేషన్ ఎట్లున్నా చూపించారు, తప్పలేదు అది. అట్లాంటివి రావచ్చు. మీరు నిజంగానే అట్లా ఉందంటారా జనరేషన్? అవును, ఖచ్చితంగా. ఈ సృష్టిలో ఈ మానవ జనాభాలు మనుషులు ఉన్నంతసేపు ఎమోషన్స్ కానీ సెంటిమెంట్లు కానీ అన్నీ ఉంటాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి పక్కాగా. అది కథలు ఎక్కడి నుంచి రావు. నేను చెప్తున్నా కదా, సినిమాలో చేసే కథలన్నీ నిజ జీవితంలో ఎక్కడో ఒకడ టచ్ అయ్యేటియే వస్తాయి. అంతేగాని ఎప్పటికి రామాయణం చేస్తే చూడరు, ఎప్పటి మహాభారతం చేస్తే చూడరు. కాబట్టి అది ఉండాలి, ఇది ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక్క హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కాగానే వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతున్నారు. సో మన డైరెక్టర్స్కి తెలుగు హీరోస్ అవైలబుల్గా లేరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరైనా అవైలబుల్ లేరని మన తెలుగు హీరోలు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మన ఇక్కడ వరకే ఏమీ ప్లాన్స్ చేయట్లేదు, అన్ని ఆ లెవెల్లోనే ఉంటున్నాయి. సో అసలు స్టోరీ వదిలేసి పాన్ ఇండియా లెవెల్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లా లేదు, కొన్ని సినిమాలు మార్కెట్ బట్టి. ఇప్పుడు వాళ్ళు ఎట్లయిందంటే పాన్ ఇండియా అని ఎందుకు వచ్చింది ఇక్కడ కూడా, ఇది కూడా చెప్తాను క్లారిటీగా. చాలా సినిమాకి వచ్చాను, చాలా ఇస్తున్నావు, ఇది సినిమా వాళ్ళు వినాలి. బడ్జెట్ని బట్టి పాన్ ఇండియా అయిపోతుంది. అదేనా, అల్లు అర్జున్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, లేకపోతే ప్రభాస్ గారు ఉన్నారు. వీళ్ళు పెద్ద హీరోలు, వీళ్ళ బడ్జెట్లు 500 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు వాళ్ళకి అట్లా ఖర్చు పెడుతున్నారు. అది వర్కౌట్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 300-400 కోట్లు పెట్టి ఒక తెలుగులో సినిమా తీస్తే అంత కలెక్షన్ ఇక్కడ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది మొత్తం ప్యాన్ ఇండియా చేసుకుని మొత్తం వరల్డ్ వైజ్ లో ప్యాన్ ఇండియా అంటే ఇండియా లెవెల్లో వాళ్ళు ఇప్పుడు ప్యాన్ వరల్డ్ అవుతుంది అనుకో, ఇక వరల్డ్ వైజ్ రిలీజ్ అయితే ఆ కలెక్షన్ అన్ని వీళ్ళకి కరెక్ట్ అయితే బిజినెస్ ఈజ్ ద బిజినెస్. ప్యాన్ ఇండియా అనేది అట్లా ఏం లేదు, ఈజ్ ద బిజినెస్. ఒక ప్యాన్ ఇండియా ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటాను, కానీ ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు తెలుగు, తమిళ్, కన్నడ, అప్పుడు అన్ని సినిమాలు 200 days, ఇప్పుడు 3 days అయిపోగానే క్లోజ్. అది అప్పుడు ప్యాన్ ఇండియా కదా మరి. ప్యాన్ ఇండియా నువ్వు ఒక మాట చెప్తేనండి, మీరు కమల్ హాసన్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యేది హిట్ అయ్యేది, కన్నడంలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యేది, తమిళ్లో రిలీజ్ అయితే, హిందీలో రిలీజ్ హిట్ అయ్యేది. మరి అది పాన్ ఇండియా అంటావా ఏమంటావా? సరే, అప్పుడు పాన్ ఇండియా, మరి అప్పుడు 100 days 200 days. ఇప్పుడు మినిమం 1 month ఏదైనా మూవీ ఉందా? ఇప్పుడు ఉండదు. మరి అది ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే స్టోరీ లేదు ఆ సినిమాలో, వాళ్ళు మనీ కోసమే తీస్తున్నారు. నీకు మనం అట్లా బ్యాక్ వెళ్తే ఫాస్ట్ అయింది ఇప్పుడు జనరేషన్. ఒకప్పుడు నువ్వు సినిమా చూడాలంటే నీకు ఇప్పుడు దీనికి చాలా లాంగ్ లెంత్కి వెళ్ళాలి. ఒకప్పుడు సినిమా చూడాలంటే ప్రత్యేకమయం థియేటరే, అర్థమైందా? కరీంనగర్లో ఒక థియేటరో, వరంగల్ ఒక థియేటరో, లేకుంటే హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. లేదంటే మండల వైజులో వచ్చినప్పుడు ఎన్ని రావాలి వచ్చినాక మండలానికి థియేటర్ చేసిండు. వచ్చిన తర్వాత మండలం రావాలంటే, ఈ సినిమా రావాలంటే ఇవన్నిటిని చుట్టుకొని మండలానికి వచ్చేసరికి 2 నెలలు పట్టేది. అప్పుడు సినిమా అనేది అప్పుడు అట్లా 100 days వెళ్ళిపోయినాయి. సినిమా కోసం వెయిటింగ్లు ఉన్నారు. ఇవాళ సినిమా రిలీజ్ అయితే రేపు పొద్దున టీవీలో ఫోన్లో చూస్తున్నావు వైభవం అని వచ్చి, అందుకోసం అని ఇప్పుడు సినిమా ఇప్పుడు ఎక్కువ ఏమైందంటే థియేటర్లు పెరిగినాయి, నీకు సౌకర్యం పెరిగింది, అవకాశం పెరిగింది. కాబట్టి ఉన్న రోజులన్నీ అందరు చూసేస్తున్నారు. అప్పుడు నువ్వు 100 రోజులలో చూసే సినిమా ఇప్పుడు 3 రోజులకు చూస్తున్నావు కదా, 2 రోజులకు చూస్తున్నావు కదా, సౌకర్యం వచ్చింది కదా. మరి 100 రోజులు ఎట్లా ఆడుతుంది? పల్లెటూరులో ఎక్కడో అడవిలో ఉండి మేకలు కాసుకుంటూ ఉన్నాడు అనుకున్నావు, వాడి చేతిలో ఫోన్ల సినిమా చూస్తున్నాడు. మరి ఆ థియేటర్కి ఎందుకు పోతాడు అప్పుడు? ఇది అంటే టెక్నాలజీ పెరిగి అందరికి అందుబాటులో రావడం మూలాన సినిమా ఎక్కువ రోజులు ఆడదు. దానికోసం వెయిటింగ్ ఉండరు. ఒక మండలం పోవాలంటే ఒక 100 days తర్వాత 3 నెలల తర్వాత సినిమా వచ్చేది. ఇప్పుడు ఇలా అన్ని
ప్రతి ఊరు గ్రామంగా చిన్న థియేటర్ కూడా రిలీజ్ నాడే వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ థియేటర్ అందరికి అందుబాటులో ఉంటాయి. 3 రోజుల్లో ఫినిష్, 4 రోజుల్లో ఫినిష్, 100 రోజులు నాకు ఎక్కడ ఉంటాయి. అంటే కాలంతో పాటు మనం మారుతున్నాం. అది దానికి కరెక్ట్ సమాధానంగా అది. ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక మూవీలో యాక్ట్ చేసిండ్రు. హీరోని కొన్ని ఇయర్స్ భరించిన జనాలు, ఒక డైరెక్టర్ అయినా ఎవరైనా హీరోయిన్ని 10 సినిమాలు కాగానే మార్చేస్తున్నారు. మదర్ రోలు, వదిన రోలు ఇలా ఇస్తున్నారు. అంటే డైరెక్టర్స్ మైండ్ సెట్ అలా ఉందా, ప్రేక్షకుల మైండ్ సెట్ అలా ఉందా? అమ్మాయిల బాడీ వేరు, అబ్బాయిల బాడీ వేరు. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు హీరోయిన్స్. చెప్తా, మొగాడు మినిమం 50 years వరకు ఎంగలాగా కనబడతాడు. 50 తర్వాత ఆటోమేటిక్గా మారిపోతాడు ఫేసులు అన్నీ. అది ప్రకృతి సృష్టి రహస్యం. ఆడవాళ్ళు ఒక 13 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల వరకే వాళ్ళ ఫిట్నెస్, అందం. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ హార్మోన్స్ ప్రభావం కావచ్చు, ఏమి కావచ్చు, ఆటోమేటిక్గా బాడీలో చేంజ్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు మీరు హీరోస్ ఉన్నారు, మాకు కనబడట్లేదా? కనిపిస్తుంది కదా, కనబడుతుంది. అది వేరు. ఇందాక చెప్పిన అంటే అమ్మాయిల బాడీ తత్వం చెప్తున్నా. అమ్మాయిల ఆటోమేటిక్గా లావ్ అయిపోవడము, వాళ్ళ హార్మోన్స్ కావచ్చు, ఇంకెవరకు పెళ్ళైనాక పిల్లలు పుట్టవచ్చు, అది అలా తప్పు కాదు. వాళ్ళ బాడీ తత్వం, వాళ్ళ హార్మోన్స్ ప్రభావం వల్ల అట్లా ఇవ్వడం వరకు హీరోయిన్గా జనాలు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఏమైతుందంటే హీరో అనేవాడు వాడు ఫిట్నెస్ గిమ్మికెళ్ళి తినకుండా ఉండి వాడు 50 సంవత్సరాలు కూడా ఇంకా కుర్రాల్లాగా కనబడతాడు, షారుఖ్ ఖాన్ లేక, సల్మాన్ ఖాన్ లేక. సో దానికి దీనికి బాబట్టే తప్ప అమ్మాయిలను అట్లేం. అట్లా అంటే ఇప్పుడు శ్రీదేవి, జయసుధ, జయప్రద వాళ్ళు కొన్ని ఒక 2-3 తరాలు హీరోయిన్కి వెళ్ళింది కదా. అప్పుడు సావిత్రితో లా ఉన్నా కూడా హీరోయిన్ యాక్సెప్ట్ చేసిరు, అప్పుడు లేరు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళకు జనాలు కూడా ఆడియన్స్, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి గారు ఎంత ఆయన ఏజ్ ఉన్నాడు, ఆయన పక్కన తీసుకొచ్చి ఇప్పుడు రాధికను ఎవరైనా హీరోయిన్ పెడితే ఏమంటారు? అట్లా అంటే ఆ బాడీ తత్వం వాళ్ళకి మారిపోతుంది. సో అమ్మాయిలకు బాడీ తత్వం మారడం వలన వీళ్ళని కొంచెం దూరం పెట్టి మళ్ళీ ఇంకా అమ్మాయిని పెడతారు. వాళ్ళకి ఈ మొగలకు కొంచెం ఆ స్పెషాలిటీస్ ఉంది, దేవుడు ఇచ్చినది. ఆడవాళ్ళకి అట్లా లేదు. కాకపోతే వీళ్ళు కూడా ఓవర్ ఎత్తి మరీ ఓవర్ మేకప్ చేసుకుని అట్లా చేయొద్దు, ఏజ్ ప్రకారం వెళ్ళాలి. అది అంతేగాని ఆడవాళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళే అందగత్తెలు, ఆడవాళ్ళే అందగత్తెలు ఎప్పుడు కూడా. వాళ్ళకు అందం మొగలకి ఏమి ఉండదు. అది వాళ్ళ తత్వం, వాళ్ళ బాడీ తత్వం వలన కొంచెం వాళ్ళ బాడీ చేంజ్ అవ్వడం వలన పక్క పెడతారు, అంతే తప్ప యాక్సెప్ట్ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు ఒక మూవీ చూడగానే ఒక విలన్ అంటే ఇలా ఉండాలి, భయపడాలి, మాటలు అలా ఉండే. ఇప్పుడు ఒక హీరో కూడా ఒక వల్గర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాడు మూవీలో. ఇక్కడ ఏ మూవీస్లో ఉన్నా అయితే అది ఎందువల్ల? వల్గర్ లాంగ్వేజ్ అనేది ఏమి ఉండదు. అయితే మాండలికం మారిన తర్వాత కొన్ని మన ఊత పదాలలాగా తెలంగాణలో ఎట్లుంటాయంటే ఏమరా భయ అంటారు, ఆంధ్రలో ఏమండి అంటారు. అక్కడ మన సాఫ్ట్ కనబడుతుంది, ఇక్కడ ఏమరా వీడు ఆరంటాడు, ఆళ్ళకి అనిపిస్తుంది. అది ఆంధ్రలోకి ఏమనిపిస్తుంది, ఏమరా భయ అన్నాడు వీడు, నన్ను ఆరంటున్నాడు అనుకుంటాడు. కానీ మనకు అలవాటు అయిన వాళ్ళకి ఇలా ఊత ఏమరా భయ ఎటెళ్ళినేమంటారు, కొంచెం పెద్ద తరహా ఉన్నవారు. అంటే అక్కడ మాండలికాన్ని బట్టి కొన్ని ఊత పదాలు మన వాడక భాషలు మనకు వినక కొత్తగినసారి బూతులు అనిపిస్తాయి, కానీ బూతు మాటలు కాదు అది గమ్మత్తు కూడా. మీరు తెలంగాణ స్లాంగ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు అంత తెలంగాణ స్లాంగ్ నుంచి సినిమాలు కూడా నడుస్తున్నాయి, హీరో లాంగ్వేజ్ కావచ్చు, ఎవరు కావచ్చు. అంటే మన భాష, వాడక భాష మాండలికంలో కొత్తదనంగా వినేసరికి మనకు అట్లా అనిపిస్తాయి. కానీ బూతులు అనేది సెన్సార్ ఉంటుంది. బూత్ సినిమాలకు సెన్సార్ ఎందుకు ఉంటుంది? సెన్సార్ ఎట్లా అంటే ఇంకా మరీ బూతులు తిట్టుకోవచ్చు, ఊళ్ళో తిరుగుతుంది, అట్లా కాదు. దానికో సెన్సార్ ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది. బూత్ మాటలు ఉంటే వాళ్ళే కట్ చేస్తారు. కాబట్టి బూతులు కాదు, అవి మన వాడక భాషల్లో ఇచ్చిన మాండలికంలో జరిగే కొన్ని పదాలు మనకు అట్లా అనిపిస్తాయి అంతే. ఇప్పుడు ప్రేక్షకులు మూవీల కంటే కూడా వెబ్ సిరీస్ని ఎక్కువ ఆదరిస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ప్రేక్షకుల్లో వెబ్ సిరీస్ అనేది కాదు, సినిమాలు కూడా ఆదరిస్తున్నారు. సినిమాలు కూడా ఇప్పుడు ఎక్కువ థియేటర్ కన్నా ఎక్కువ ఓటీటీలోనే చూస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వెబ్ సిరీస్, ఈ ఓటీటీ అనేది అందుబాటులో అవైలబుల్ వచ్చింది. ఒకప్పుడు సినిమా ఏదైనా వెళ్ళాలంటే థియేటర్కే సినిమాకి వెళ్ళాలి, థియేటర్లోనే సినిమా చూడాలి. ఇప్పుడు ఆ సినిమాకు అనేది వాళ్ళకి అంత టైం లేని ఇప్పుడున్న ఉరుగుడు పరుగుడు లైఫ్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, నైట్ షిఫ్ట్లు కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో అన్ని అవైలబుల్ వీళ్ళకి అందుబాటులో సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఎక్కువ చూస్తున్నారు. ఏంటంటే ఎందుకులే సినిమాకి వెళ్తా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే థియేటర్ కన్నా ఓటీటీలోకి వచ్చి చిన్న సినిమాలు ఓటీటీలో చూస్తున్నారు, పెద్ద సినిమాలు థియేటర్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్, అభిమానులు చిరంజీవి గారి కోసం కావచ్చు, లేకపోతే ప్రభాస్ గారి కోసం కావచ్చు, హీరోల ఫ్యాన్స్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. కానీ చిన్న సినిమాలు ఎక్కువ బాగుంటే ఓటీటీలో చూస్తున్నారు. ఓటీటీ అనేది అందుబాటులోకి వచ్చింది. థియేటర్ ఓటీటీ అంటే ఒకళ్ళు టీవీ కాదు, ఇప్పుడు వాళ్ళు థియేటర్ వేసుకుంటున్నారు, ప్రతి ఇంట్లో హోమ్ థియేటర్లో వేసుకుంటున్నారు, చూస్తున్నారు, అది అవైలబుల్ ఉన్నది. అంతేగాని సినిమాని ఆదరించకపోవడం, మిలియన్ వ్యూస్ పోతున్నాయి ఓటీటీ.
థియేటర్ కన్నా ఇక్కడే ఎక్కువ చూస్తున్నారు. సో మనకు అదొక సౌకర్యం అంతే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు కొత్తగా గద్దర్ అవార్డ్స్ అని ప్రవేశపెట్టిండ్రు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నేను చెప్తే కాంట్రవర్సీ అవుతుందో మరి తిట్టుకుంటారో నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డనే, నా గద్దర్ అంటే చాలా అమితమైన ప్రేమ. ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు, చైతన్యవంతుడు, అందరినూ ఎంతో ఇన్స్పిరేషన్ చేసిన ఒక కవి, గాయకుడు, సమాజానికి ఉపయోగపడే మాటలనే పాటలు చేసిన గద్దర్ అంటే నాకు అభిమానమే. ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఆయన బతికున్నప్పుడు కూడా నేను వెళ్ళి కలిసిన 1-2 సార్లు. ఆయనను నేను అవమానించి ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అంత గొప్పోడు, అంతగా చైతన్యవంతం చేసిన మహానుభావుని గురించి మనం తప్పు మాట్లాడం. కాకపోతే ఆయన అంత గొప్పవాయనకు సినిమా పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది ఆయన ఆత్మకు కించపరిచినట్టు అంట నేను, ఆయనను అవమానపరిచినట్టు అంట నేను. ఎందుకలా? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, సినిమాకు ఆయనకు సంబంధం లేదు. సినిమా అనేది వినోద సాధనము, ఆయన వినోదం కాదు, విప్లవం, ఒక చైతన్యవంతం, ఒక స్ఫూర్తి. అతను అవార్డు ఎవరికి ఇవ్వాలి? ఒక విప్లవకారులకు, ఒక చైతన్యవంతులకు, సమాజ సేవ చేసిన వాళ్ళకు, ఒక ప్రజాగాయకులకు, ప్రజాకవులకు ఒక స్మారక అవార్డు ఇవ్వాలి. గద్దర్ స్మారక అవార్డు ఇచ్చి లేపాలి ఆయన. సినిమా కాదు ఆయనకు ఎలిజిబుల్. సినిమాకు ఇచ్చడం ఆయన అవమానపరిచినట్టు నా దృష్టిలో. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, నంది అనేది శివుడి వాహనము, ఒక కళారంగానికి ఒక గౌరవం. నంది అవార్డు అనేది ఎందుకు ఇస్తారు? నీ ప్రతిభకు, నీ సృజనాత్మకతకు, నువ్వు చేసిన దానికి, ఎంటర్టైన్మెంట్కు గుర్తింపుగా నంది అవార్డు గౌరవం సినిమాకు. అది అంత నంది అవార్డు అనేది సినిమాకే కరెక్ట్. సినిమా వాళ్ళు నంది అవార్డే ఇవ్వాలి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింహ అవార్డు ఇస్తున్నారు తెలంగాణ అయిపోయినాక. సింహ అనేది కూడా అది దేవునికి సంబంధించింది. కాబట్టి ఇది దేవునికి కళారంగంలో ఉన్నది, ఒక సరస్వతి, ఒక నటరాజు. కాబట్టి నంది అవార్డు, సింహ అవార్డు ఇవ్వాలి, కానీ గద్దర్ అవార్డు ఇవ్వకూడదు. గద్దర్ అవార్డు స్మారక అవార్డు ఇవ్వాలి, పెద్ద వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద గాయకులకు ఇవ్వండి, సంఘ సంస్కర్తలకు ఇవ్వండి, విప్లవకారులకు ఇవ్వండి, ఉద్యమకారులకు ఇవ్వండి. సినిమాకి ఇవ్వడం ఏంటి? ఆయన ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, తప్పు, చాలా తప్పు. వాళ్ళకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇచ్చారో ఏంటో కానీ గద్దర్ని అవమానించినట్టు అంటారు. అది చిన్నది, ఆయనకు ఆ సినిమా పేరు వినించడం ఆయనకు చిన్నది. అది ఖచ్చితంగా సినిమా వాళ్ళకు నంది అవార్డు వేయాలి. నంది అవార్డే కరెక్ట్. నంది అవార్డు అనేది వాళ్ళ కళకు అది అనాదిగా వస్తుంది కాబట్టి చాలా మంచిది. అది ఎక్కడ దొరతనం, రాచరికం, గీసరికం కాదు. అది ఒక గౌరవప్రదమైంది. ఆ గౌరవం అట్టుంచు, ఈయన గౌరవం ఈయనకి నిలబెట్టాలి. కానీ ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు స్మారకం వేరు, పురస్కారం వేరు. నంది అవార్డు పురస్కారం, గద్దర్ ఇచ్చేది స్మారకం. ఇది ఎందుకు స్మారకం అంటున్నానంటే చనిపోయిన వాళ్ళను స్మారకం అంటారు. అలా సోల్ పేరు మీద ఇచ్చేది స్మారకం. ఇవేమో మన కళల మీద మనకు గుర్తింపునిచ్చి మనకు గౌరవించేది ఇది పురస్కారం. పురస్కారానికి స్మారకానికి ముడి పెడతారు ఎవరన్నా? ఎంత వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఆయనకు అక్కడ మేధావులు లేరా? మరి మీ ఇండస్ట్రీలో కూడా ప్రముఖులు ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? మాట్లాడితే నెగిటివ్ అవుతారు. ఇప్పుడు నేను కదా, ఇప్పుడు నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే నువ్వు గద్దర్నే మొగోని అంటారు. కానీ తప్పు కదా, గద్దర్ని కించపరుస్తున్నారు అంటుంది. గద్దర్ని కించపరుస్తున్నారు. నంది అవార్డు అనేది ఖచ్చితంగా సినిమా వాళ్ళకి ఇచ్చేది. గద్దర్ అవార్డు స్మారకం కాదా, స్మారక అవార్డు అంత సాటి వాళ్ళకి ఇవ్వాలి, అంత గొప్ప మేధావులకు ఇవ్వాలి, అంత త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఏం త్యాగం చేసిన సినిమా వాళ్ళు? ఈజ్ ద బిజినెస్, ఎంటర్టైన్మెంట్. అవునా కదా? వినోదం చేస్తూ డబ్బులు సంపాదిస్తావు. నువ్వు ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి నువ్వు గద్దర్కు ముడి పెడతా అంటావు. ఎవరు వాళ్ళు అడిగే వాళ్ళు లేరు వాళ్ళను? నేనే ఖండిస్తుంది ఇది ఖచ్చితంగా. గద్దర్ అంటే నాకు చాలా అభిమానం. నేను 2-3 సార్లు కలిసిన ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా అందరికీ ఆయన చూస్తేనే ఒక రోమాలు ఇక్కపడుస్తాయి ఆయన పాటలు. కానీ అదాంటిది తీసుకుపోయి నువ్వు ఏదో ఎంటర్టైన్మెంట్ ముడి పెడతా అంటే తప్పది. ఆయనకు ఎవరు ఇస్తున్నారో వాళ్ళు ఈ విషయంలో పెద్దోళ్ళు స్పందించి మరోసారి పునరాలోచన చేయాలని నేను వాళ్ళను మీ ఛానల్ ద్వారా మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు గవర్నమెంట్ గురించి వచ్చింది కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కొంచెం మాట్లాడుతున్నారు చాలా ర్యాష్గా, కొన్ని వీడియోస్లో చూసాను. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రిలా అంటాడు. అవునా కదా? గెలవడానికి ఎలక్షన్ సమయంలో
నిన్ను నేను తిట్టినో నన్ను నువ్వు తిట్టినవో రకరకాల అబద్ధాలు ఆడుకున్నావో అదే ఎన్నైనా చేసుకోండి. వన్స్ గెలిచి నీకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు హోదాలో ఉండాలి. ప్రజలకు ఒక తండ్రి లాంటివి, పాలకునివి. యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లుంటేనే ప్రజలు అట్లుంటారు. నీ బిహేవ్ని బట్టే నీ కార్యకర్తలు కావచ్చు, నీ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు నిన్ను అనుసరిస్తారు. నిన్ను ఉదాహరణ తీసుకుంటారు, నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనసు గెలిచిన తర్వాత ప్రతిపక్షపోడు కావచ్చు, పగోడు కావచ్చు, బొమ్మడు అన్నీ మర్చిపోయి ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి. నేను ప్రజలకు ఏం హామీలు ఇచ్చానని దృష్టి పెట్టాలి. నేను వాళ్ళ దగ్గర ఏ మాటలు చెప్పి నేను గెలిచాను, నేను నాకు ఇంత పదవి ఇచ్చారు, వాళ్ళ దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకోవాలి. అంతేగాని ఊరికే ఇంకా ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా ఎదుటో తిట్టడమే, సచిన పామును ఇంకా చంపుతాం. ఇప్పుడు ఒక సామెత ఉంది, నేను చిన్నప్పుడు చూసేది. ఒక పామును పరిగెత్తి కొట్టి చంపేది, అది చచ్చిపోయింది. ఈయన పక్క తీరిపోయింది, అది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ పాము దగ్గర పోతే మళ్ళీ తోకాకి టైట్లో ఊపుకుంటుంటుంది అది వెనకాల. అరే ఇది ఇంకా బతుకున్నదని తీసుకుపోయి దాని మీద గ్యాస్ ఉన్న వచ్చి కొట్టినట్టున్నది ఇప్పుడు లెక్క. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే, ఆయనకు మంచి టైంలో మంచి అవకాశం వచ్చింది. ఇది నాట్ ఏజ్ ఒక ముఖ్యమంత్రి అంటే ఆ పదవి కోసం చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయాసాలు పడుకుంటూ మోకాలు విన్న దేకిన వాళ్ళకి కూడా రాలని అదృష్టం వచ్చింది. నువ్వు ఎట్లుండాలంటే అన్నీ మర్చిపోయి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక బాధ్యత, పెద్ద బాధ్యత ముఖ్యమంత్రి అంటే ఎంచుకొని, ఎవరిని తిట్టాడా వాడు తప్పు చేసిండు, నువ్వు ఆ తప్పును సరిదిద్దుకొని వెళ్ళిపో, మంచి చేసుకో, ప్రజలకు ఏమిచ్చినావు హామీ అది నెరవేర్చుకో, అల్లరు లేకుండా చూసుకో, హ్యాపీగా వెళ్ళిపో. వాడిని తిట్టు వీని తిట్టు బంద్ చేయి. నువ్వు ఒక వల్గర్ ఇప్పుడు నేను ఒక బాధ్యతగా ఉండి ఒక పెద్ద హోదాలో ఉండి నేను వల్గర్ లాగా మీరు మాట్లాడాను అనుకో, నా వెనకాల అందరూ వల్గరే మాట్లాడతారు. అవునా కదా? అది చాలా తప్పంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఎన్ని రకాలు మాట్లాడినా ఆయన నోటికి చాలా అదుపు పెట్టుకొని సౌమ్యంగా మాట్లాడుతూ ప్రజాపాలన చేసుకోవాలి, ఆ హోదాను నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలి, మళ్ళీసారి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం నువ్వు చేసుకోవాలి. తెలాలైతే వాడిని తిట్టి వీని తిట్టంగా ఏమనుకుంటారు ఎక్కడైనా తిట్టి తర్వాత వాడ తిట్టుకుంటా అనుకుంటారు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మనిషిని చచ్చిపోయిన వాడిని ఎప్పటికీ వాడిని గుర్తు చేసి వాడిని దేవుని చేసినట్టు. వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ అధికారం లేరు, నీ టార్గెట్ నువ్వు రీచ్ అయినావు. నువ్వేమనుకున్నావు? నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ దిగిపోవాలనుకున్నావు. అయింది, నీకు దేవుడు స్వహాస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ హోదాన్ని నిలబెట్టుకో, కేసీఆర్ కన్నా మంచి పనులు చేయి, కేసీఆర్ కన్నా షబాష్ ముఖ్యమంత్రి అనిపించుకో. ఎందుకు ఇవన్నీ చిల్లర గొడవలు, అది ఇది తెలాలి తీలొలి ఆలొల్లి వీళ్ళతోనే నేను అనుకున్నది కదా మీ మాటలు. చాలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలే అనుకుంటున్నారు చిల్లరగా. కొంతమంది ఏమనుకో బెల్లం ఉండవా ఆడు కేసీఆర్ ఇట్టినట్టు ఆడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొంచెం మంచిగా చెడు ఇది బెల్లం కూడా ఇట్లా తిట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు మీ ముందు కనెక్ట్ అన్నారు కదా, మేము కొన్ని అబ్జర్వ్ చేస్తుంటే అక్కడిక్కడ. అట్లా జనాలలో కూడా మంచిగా అనుకుంటున్నావు. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు 10 సార్లు అనేసరికి మళ్ళీ కేసీఆర్ మంచివాడు అంటున్నారు అందరు. అట్లా వద్దు. నీకు ఒక అధికారం ఉన్నది, ఇప్పుడు నువ్వే అధికారి, నువ్వే రాష్ట్ర ప్రజలకు ఒక కింగ్, రాష్ట్ర ప్రజలకు దేవుడివి, తండ్రివి. ఆ స్థానంలో ఉండి మంచి చెడును ఆలోచించుకుంటూ సౌమ్యంగా ప్రజలను కాపాడుకుంటూ పాలన చేసుకుంటూ మంచి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటే వెళ్ళాలి తప్ప ఇలాంటి దుష్ప్రచారాలు, దుర్మార్గమైన మాటలు, ఈ చెడు మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయొద్దని నేను సీఎం గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఏది లేదు. అది ఏంటో అది ఎప్పుడు ఎక్కడ వేసిన పోతా, సినిమా గురించి ఎవడు మాట్లాడిన వాళ్ళు లేడు, సినిమా ఫీల్డ్కు నెరవేర్చింది లేదు. వాళ్ళు వీళ్ళు అడిగింది ఏమున్నా చేసింది ఏమున్నది. వీళ్ళు ఏమన్నా అడిగినరా? ఏం అడగలే, వాళ్ళు చేసింది ఏమి లేదు. సినిమా ఫీల్డ్గా వీళ్ళు పోయి సినిమా వాళ్ళు పోయి సార్ మాకు ఇది కావాలంటే కదా. ఎవరైనా ముఖ్యమంత్రి కాగానే వెళ్తారు కదండి మీ ఇండస్ట్రీ నుండి పెద్దలు. ఎవరు వెళ్ళింది లేరు. ఒకప్పుడు దాసనారాయణ వాళ్ళు ఉన్నప్పుడు అన్న కనీసం వాళ్ళు వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలి, ట్యాక్స్ ఫ్రీ చేయి మా సినిమాలకు, మాకు థియేటర్లలో ఇట్లా అవుతున్నది, మాకు ఒక సంఘం ఉంది కదా, సినిమా ఇండస్ట్రీ సంఘం ఉంది కదా. చేయలే, పోతారు వాళ్ళ ఏదో బొక్కెలు ఇస్తారు, వాళ్ళకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉంటే ఏదో చూసుకోవడం తప్ప సినిమా గురించి అయితే ఎవరేం మాట్లాడలే. వాస్తవం చెప్పాలంటే సినిమాలు బతకాలంటే వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా
ఫస్ట్ ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకోవాలి. సార్ మేము చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తీస్తున్నాం, మాకు లాస్ అవుతుంది, ప్రొడ్యూసర్ లాస్ అయిన తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ వస్తలేడు, సో మాకు ఒక చిన్న సినిమాలకు ఒక సబ్సిడీ ఇవ్వండి, ఒక 4 కోట్లు పెట్టి సినిమా తీసినాం సార్, ఒక 1 కోటి రూపాయల, ఒక 50 లక్షల ఒక సబ్సిడీ ఇస్తే కొత్త నిర్మాణకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అట్లాగే చిన్న సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ చేయండి, జనాలకు ఇప్పుడు ఎక్కువ విపరీతమైన టికెట్లు పెరుగుతున్నాయి కదా, ట్యాక్స్ ఫ్రీ అయితే కొంతమంది జనాలు సినిమాలు చూస్తారు. ఇట్లాగే కొన్ని ఇటువంటి పద్ధతులు ఏమన్నా వాళ్ళు ఆలోచించి వాళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్కి చెప్పాలి. వీళ్ళైతే ట్యాక్స్ కడుతున్నారు కదా వినోద పన్ను, వాళ్ళు చెప్పాలి, కానీ ఎవరు చెప్పేది చేసింది వీళ్ళలోనే సరిపోతుంది. ఇప్పటికి ఈ గవర్నమెంట్ లో సరిపోతుంది, ఇంకా వీళ్ళు పోయి ఎక్కడ చేస్తారు? ఎవరైతే ఇంతవరకు అనలేదు అది ఏం జరుగుతుందో ముందు భవిష్యత్తులో తెలియదు. కేసీఆర్ గారు కూడా అక్కడ పెద్ద గుట్టల అదేంది రాసగొండ గుట్టల పెద్ద ఫిలిం సిటీ కడతా అది కడతాను, అది అటే పోయింది, ఇది ఇటే పోయింది. అన్ని ఎవరి మాటలు అన్ని డొల్లా మాటలు తప్ప ఏం లేదు. సినిమా ఫీల్డ్కి ఏవైతే ఇంతవరకు జరగలేదు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకైనా వాళ్ళ పేరెంట్స్కైనా తెలంగాణ అమ్మాయిలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక నేనేం చెప్పిన, తెలంగాణ అమ్మాయిలు ఆంధ్ర అమ్మాయిలు అయినా ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేయాలంటే రావాలంటే వాళ్ళ పేరెంట్స్ కి కూడా మీరు ఏదో ఒకటి ఇవ్వాలి కదా భరోసా. ఏమి ఇస్తారమ్మ ఇవాళ రేపు తెలియదోళ్ళు ఎవరు పేరెంట్స్ కు ఏమైనా రూమ్లెస్ తీసుకున్నారు. మళ్ళీ నువ్వు ఇది అడుగుతున్నావు. చాలా అడ్వాన్స్ ఉన్నారు అమ్మాయిలు, అంత ఈజీగా మోసపోయే అమ్మాయిలు కాదు. ఆడోళ్ళ సంఖ్య తగ్గి మగోళ్ళ సంఖ్య పెరిగి పెళ్లి చేసుకుందామంటే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకక, దొరికిన అమ్మాయి వాడిని టార్చర్ చేసుకుంటూ అధికారం చెలాయించే రోజులు వచ్చినాయి అమ్మాయిలే. మీరు అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేదు, అమ్మాయిలు హై రేంజ్ లో ఉన్నారని మాట్లాడుతున్నా నేను, తక్కువ కాదు. సో అమ్మాయిలు తెలివి తక్కువ కాదు. వాళ్ళు సినిమా ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా రావచ్చు. వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకోండి, తెలివిగా రండి, తెలివిగా ప్రయత్నం చేయండి, ప్రొఫెషన్గా రండి. ప్రొఫెషన్గా మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళు రండి, మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మీ టాలెంట్ని బట్టి మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మేము వచ్చినాం వాడు రమ్మన్నాడు, వాడు వీకెండ్ వీటి మామూలు కమిట్మెంట్ అడిగిందని దొంగ మాటలు చెప్పాదు, అది వేస్ట్ మాటలు. నీకు తెలివి ఉంది, నువ్వు మనిషివి, నువ్వు ఆలోచించే జ్ఞానం ఉంది. ఒకవేళ ఎవడన్నా ఆడ అనడానికి చెప్పి తీసుకో కొట్టు, నేను అనేది ఏం లేదు, తప్పేం లేదు. తప్పంతా నీ దగ్గర పెట్టుకుని ఎదుటడా ఉంటావు ఏంటి నాకు అర్థం కాదు. నీ వీక్ పాయింట్నే వాడు దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చు కదా, అంతేనే కదా. కాబట్టి అమ్మాయిలు హ్యాపీగా రావచ్చు, అబ్బాయిలు రావచ్చు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక గౌరవం ఇచ్చేది సమాజంలో. అంత ఈజీ కాదు. ఒకసారి సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయితే, కళారంగం సక్సెస్ అయితే నీకు వినలేని గౌరవం, వినలేని మర్యాద, ఫోకస్ అన్నీ ఉంటాయి సినిమా ఫీల్డ్లో. తక్కువ కాదు, దాన్ని తక్కువ వచ్చినది అంత మించి డబ్బులు వస్తాయి. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను దీంట్లో చెడు లేదు, తప్పులేదు, నీ నిర్ణయం నీది. అందంగా ఉన్నావా, టాలెంట్ ఉందా, మంచిగా ఒకసారి అవకాశం వచ్చి ప్రూవ్ చేసుకున్నావా, అయిపోయా. ఇంకోటి ఇప్పుడు ఫ్యూచర్లో మీ దగ్గర నుండి మేము ఒక వినోదాత్మక మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎంత త్వరలో వస్తుంది అంటే త్వరలో, అతి త్వరలో స్క్రిప్ట్ అయితే రెడీ అయి ఉన్నది. నేను ఈసారి చేసే సినిమా ఎట్లుంటుంది ఇంతకుముందు చెప్పిన, ఆషమాషి ఉండదు, సెన్సేషనల్ క్రియేట్ చేసే సినిమానే చేస్తా. అది ఇప్పుడు నువ్వు వేసావు కదా ఇంటికి వచ్చాను, ఏం సందేశాలు లేవు. అది నా సినిమాలో రక్తి, భక్తి, ముక్తి, వినోదము, ఎంటర్టైన్మెంట్, మెసేజ్, ఇన్ని రకాలుగా సినిమానిచ్చి ఈ సినిమాను ఇంకోసారి చూడాలనే విధంగానే చేస్తా. గ్యారంటీగా అంత మంచి సినిమా, అంత మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. వెయిటింగ్ ఫర్ బెస్ట్ ప్రొడ్యూసర్, అంతే. ప్రొడ్యూసర్ రావాలి, ఏదైనా ప్రొడ్యూసర్ కరెక్ట్ ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది డైరెక్టర్. కాబట్టి చేస్తా త్వరలో, అతి త్వరలోనే ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన యాస, భాష, పద్ధతులు ఏమైనా ఉంటాయి? అన్నీ అవే ఉంటాయి. నేను తీసే సినిమా మొత్తం అదే ఉంటుంది. అన్ని ఇందాక చెప్పినా కదా, రక్తి, భక్తి, కక్తి అన్నీ ఉంటాయి, సెంటిమెంట్ అన్నీ ఉండే సినిమా. ఒక విందు భోజనము లాంటి సినిమా ఇవ్వబోతున్నా. మీరు యాక్టర్స్గా ఏమంటారు, కొత్త వాళ్ళని ఎట్లా ఎంచుకుంటారు? కొత్త వాళ్ళని కాదు, నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పిన, అదే ఎవరైనా యాక్టర్స్గా కొత్త వాళ్ళని తెలంగాణ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? తెలంగాణ అనేది కాదమ్మా, ఇది సినిమా ఇస్ ద బిజినెస్. మీకు అర్థమైందా? సినిమా అనేది వ్యాపారం. నేను అందరికి ఇప్పుడు నేనే సక్సెస్ కాకుండా నేను కొత్త వాళ్ళ పెట్టుకొని పోతే నా సినిమా తీసుకునే డిస్ట్రిబ్యూటర్ ఎవడు, కొంచెం అలవాటు పడ్డోళ్ళు కావాలి కదా. కాకపోతే 1-2 క్యారెక్టర్లు, సినిమాకు ఎలాంటి ప్రమాదం లేదు, దీనివల్ల బిజినెస్ ఏముండదు, మనం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ క్యారెక్టర్ ఉన్నంత మాత్రాన కొనరనకుండా ఉండేందుకు 1-2 క్యారెక్టర్ మాత్రం ఇస్తా, ఇంట్రడ్యూస్ చేస్తా. మెయిన్ క్యారెక్టర్లు మాత్రం పక్కాగా కమర్షియల్గా అలవాటైన యాక్టర్లనే పెడతా. అలవాటైన, ఎందుకంటే మార్కెట్ కూడా ముఖ్యం. సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిండంటే ఆయనకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు వస్తేనే ఇంకో సినిమా ఇస్తాడు. మన వేళ కొత్తలో ప్రయోగం చేస్తే
సినిమా ఇండస్ట్రీ ఎట్లున్నదంటే ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా డబ్బులు పోయినా పర్వాలేదు మళ్ళీ చేస్తారు. కానీ నాలాంటాడు కొత్త ప్రొడ్యూసర్లు తీసుకొస్తే ఏమన్నా డబ్బులు రావాలి, మళ్ళీ డబ్బులు వస్తేనే ఇంకో సినిమా వస్తుంది. కానీ నేను ప్రయోగం చేయొద్దు, వాళ్ళు చేసినా ఓకే. కాబట్టి నేను అటువంటి ప్రయోగం చేయకుండా తెలిసిన వాళ్ళను వర్కౌట్ అయిన వాళ్ళని పెట్టి కొంతమందిని నన్ను నమ్ముకున్న వాళ్ళు నీలాంటి వాళ్ళు ఎవరని ఉంటే క్యారెక్టర్లు ఇస్తా. మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో తగిన గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా? ఇంకా నాకు పూర్తిగా తృప్తి కాలేదు. బాగుందని అన్నారు అందరూ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మంది ఫోన్ చూసి సినిమా చూసిన వాళ్ళు బాగుందని అన్నారు. నాకు తృప్తి అయ్యే సినిమా ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది లాస్ట్ సినిమా అయినా మంచిదే, కానీ తృప్తికరమైన సినిమా తీస్తా. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు ఇది? డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, ఒక్క స్టెప్ ఎక్కింది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకా 4 ఉన్నాయి. నేను చెప్తాను కదా, ఈ సినిమాతోని నేను గోల్ రీచ్ అయిన తర్వాత 4 సినిమాలు చేస్తా. ఒకవేళ ఈ సినిమా కూడా జనాలు రిజెక్ట్ చేసిరు అనుకో, స్టాప్. అట్లా అంత కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను. స్టాప్ అంటే ఎందుకు పెట్టుకున్నా అంటే అంత కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను, అంత బాగా చేస్తున్నాను అనమాట. అంత ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చూసి చూడాలి సినిమా, మళ్ళీ ఒకసారి చూడాలి అనే విధంగా సినిమా ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి దీని తర్వాత 4 వేరే ప్రాజెక్టులు ఆ రేంజ్ వేరే ఉంటుంది తర్వాత ఏంటనే. కానీ ఉండు మాత్రం ప్రస్తుతానికి మంచి విందు భోజనం లాంటి సినిమా ఇస్తా, పర్ఫెక్ట్ సినిమా ఇస్తా. సో ఈ ఇయర్లో వస్తుంది అంటారు? డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా అదే ప్రయత్నంలో ఉన్నా. కొంచెము మా ప్రొడ్యూసర్స్ నేను అప్రోచ్ అయిన వాళ్ళు ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి కొంచెం ఇబ్బందులు ఉండి కొంచెం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే డబ్బులు కదా, ఈ డ్రా అని కూడా కొంచెం ఇబ్బంది పెట్టిందని మా వాళ్ళు అన్నమాట చెప్తున్నా. అది చూడాలి, దాన్ని బట్టి చేస్తా త్వరగా. మాకు ఇంతటి మంచి అమూల్యమైన విషయాలు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ టీవీ ద్వారా నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పినాను అనుకుంటున్నా. వీలుంటే మళ్ళీ వస్తా. అందరూ ఈ ఇంటర్వ్యూ చూడండి, ఆదర్శంగా తీసుకోండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.